గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 9. ఎపిసోడ్ 9లో మనం చరిత్ర అంటే ఏమిటి, చరిత్ర ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. మీకు తెలుసు, మనిషి ఆశ ఉండబట్టే రాతి యుగం నుంచి ఈరోజు రాకెట్ యుగం వరకు రాగలిగాడు. ఈ చరిత్రలో మనం మొదటగా మానవ చరిత్ర ఆవిర్భావం ఎక్కడ జరిగింది అంటే మొట్టమొదటిగా మానవ ఆనవాళ్ళు మనకి ఆఫ్రికాలో కనిపించాయి. ఎప్పుడంటే 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే 26 లక్షల సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే మొట్టమొదటిగా మానవ ఆనవాళ్ళు మనకి ఆఫ్రికాలో, అది కూడా తూర్పు ఆఫ్రికాలో కనిపించాయి. అయితే మనకి 26 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు మనలాగా లేడు, కానీ సేమ్ మనలాగా లేడు, కానీ మనకు దగ్గరగా పోలికలను కలిగి ఉన్నాడు. మనం ఆ పాయింట్ మనము చూసుకోవాలి. అయితే మనకి అక్కడి నుంచి ఆనాటి మనిషి, అంటే మనం ఆదిమ మానవుడు అంటాం. అప్పుడు ఈ ఆదిమ మానవుడు ఎలాంటి వ్యక్తి అంటే అతను సంచార జీవి, అంటే అతను ఒక చోట ఉండలేడు, అలా కదులుతూనే ఉంటాడు. సో కాబట్టి ఈ ఆఫ్రికా ఖండం నుంచి ఈ ఆదిమ మానవుడు అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకు అతను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఆఫ్రికా నుంచి ఉత్తర అమెరికా, ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా, ఆఫ్రికా నుంచి మనకి యూరప్, ఆఫ్రికా నుంచి మనకి ఏషియా, అలాగే ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా. సో ఎలా వెళ్ళాడు ఆ రోజుల్లో? మరి ఇప్పుడు మనం చూస్తే అట్లాంటిక్ ఓషన్ ఉంది, పసిఫిక్ ఓషన్ ఉంది, ఈ సముద్రాలు ఉన్నాయి. ఎట్లా ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి యుగం ఏంటంటే మంచు యుగం. దాన్ని మనం ప్లీస్టోసీన్ ఏజ్ అని అంటాం. సో అంటే అన్ని సముద్రాలు మంచుతో కప్పబడి ఉండేవి. ఆదిమ మానవుడి తాలూకా పాదం ఎట్లా ఉండేదంటే ఈ మంచు మీద నడిచి వెళ్ళేటట్టు ఉండేది. అంటే ఈరోజు మనం చెప్పులు లేకపోతే మనం అసలు ఇంట్లో కూడా నడవట్లేదు, మీకు తెలిసిన విషయం. కానీ అప్పుడు ఆదిమ మానవుడు ఎట్లా, అతని పాదాలు అంత గట్టిగా మంచు మీద, అలా మంచు మీద నడుచుకుంటూ సీస్ అన్నేమో సముద్రాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఈ మంచు మీద నడుచుకుంటూ ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి చేరుకున్నాడు. సో మరి అంటార్కిటికా, మనకి 7th కాంటినెంట్ అంటార్కిటికా మనం చూసుకుంటే అక్కడ కోల్డ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు కూడా ట్రై చేసి ఉంటాడు. కానీ సో అటు వెళ్తున్న వాళ్ళు చనిపోవడం వల్ల, హెవీ కోల్డ్ వల్ల, హెవీ మంచు ఉండడం వల్ల చనిపోవడం వల్ల అటువైపు వెళ్ళకపోయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు కూడా మనం చూస్తే అంటార్కిటికాలో ఇప్పుడు కూడా నార్మల్ ప్రజలు ఎవరు అక్కడ మనకి ఉండట్లేదు, అంటే ఎక్సెప్ట్ మనకి రీసెర్చ్ సెంటర్స్ తప్ప. సో అక్కడ మనకి జీవన విధానం జీవనం అనేది సాగట్లేదు. సో ఇది మనకి ఎక్కడ, మనకి ఆఫ్రికాలో. సో మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, చరిత్ర ఎప్పుడు మొదలైందంటే మానవుని ఆవిర్భావంతోనే చరిత్ర మొదలైంది. సో అలా జరిగినటువంటి ఈ ప్రయాణం, ఆదిమ మానవుడు ప్రయాణం భారతదేశానికి వచ్చేసరికి, సో మనకి భారతదేశంలో ఈ మానవుని తాలూకా ఆనవాళ్ళు మనకి 1.4 మిలియన్స్ ఎగో, అంటే 14 లక్షల సంవత్సరాల క్రితం కనిపించాయి. అంటే ఆఫ్రికాలోనేమో 26 లక్షల సంవత్సరాల క్రితం, అలాగే మనకి భారతదేశంలో అవే ఆనవాళ్ళు మనకి 14 లక్షల సంవత్సరాలు, అంటే 12 లక్షల సంవత్సరాల తేడా ఉంది. అంటే ఆదిమ మానవుడు మనకి ఆఫ్రికా నుంచి భారతదేశానికి రావడానికి 12 లక్షల సంవత్సరాలు తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఎవరైతే స్టార్ట్ అయ్యారో వాళ్ళు రారు, కానీ సో వాళ్ళ తర్వాత జనరేషన్ అట్లా అలా వస్తూ 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 చివరికి భారతదేశంలో మనకి 1.4 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి అతని ఆనవాళ్ళు కనిపించాయి. అక్కడి నుంచి మనకి భారతదేశ చరిత్ర స్టార్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది. అంటే మనం ముందే చెప్పుకుని ఏంటి, చరిత్ర అనేది మానవ ఆవిర్భావంతోనే స్టార్ట్ అయింది. అంటే ప్రపంచ చరిత్ర మనకి 26 లక్షల సంవత్సరాల క్రితం, అలాగే మనకు భారతదేశ చరిత్ర 14 లక్షల సంవత్సరాల క్రితం జరిగినట్టు మనకు అక్కడ దొరికినటువంటి మానవుని ఆనవాళ్ళు బట్టి మనకి ఆర్కియాలజిస్ట్, ఈ పురావస్తు శాఖ వారు చెప్పడం అనేది జరిగింది. అప్పటి నుంచి భారతదేశ చరిత్ర మనకి ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అలా ఆది మానవుడు అలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు రాకెట్ మానవుడిగా, అంటే చివరికి మనం ఏంటమ్మా ఇప్పుడు ఈవెన్ స్పేస్లోకి కూడా రాకెట్స్ పంపించే స్థాయికి మనము ఎదిగాం. సో ఇది మనకి చరిత్రకు సంబంధించినటువంటి మనకు విషయాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.